హలో స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు ఎడ్యూదీపక్ ఛానల్ని. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే నా పేరు పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని వెంటనే క్లిక్ చేసేసేయండి. అలాగే ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేది గ్రే కలర్లోకి మారాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లోకి చేంజ్ చేసేయండి. దెన్ ఈరోజు మనం హిందీ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. సో ఇదొక టెస్ట్ రిగార్డింగ్ ద 9th క్లాస్ అండ్ 10th క్లాస్ మీద. సో మిగతా క్లాసెస్కి కూడా చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు కూడా నెక్స్ట్ క్లాసెస్లో ఇవి నేర్చుకోవాల్సిందే. అందుకని మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన కొన్ని ప్లేలిస్టులు అనేవి ఉన్నాయి. మీకు ఎండ్ స్క్రీన్లో అలాగే ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో సెషన్ నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు హిందీ టెస్ట్లో అవి లైవ్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. లైక్, డిస్లైక్ అండ్ పక్కనే ఒక ఆప్షన్ ఉంటుంది లైవ్ చాట్ అని. అందులో అయితే మీ ఆన్సర్ని రాయండి, మెయిన్ కామెంట్స్లో కాదు. సో ఈ సెషన్కి అంటే ఇలాంటి ప్రతి లైవ్ సెషన్స్కి లైవ్ చాట్ అని ఒక సపరేట్ ఆప్షన్ ఉంటుంది. అందులో అయితే మీరు లైవ్లో అయితే మనకి ఆన్సర్స్ ఇవ్వగలరు. సో లాస్ట్ హిందీ వీడియోకి మీరు చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు, మీకు చాలా థ్యాంక్స్. ఎలా అయితే ప్రీవియస్ టెస్ట్లో నేను అనౌన్స్ చేశానో టాప్ 3 మెంబర్స్ని, అలాగే ఈ టెస్ట్లో కూడా నేను అనౌన్స్ చేస్తాను కామెంట్స్ ద్వారా. సో ముందు లైవ్లో అంటే లైవ్ టెస్ట్లో నేను నా వాయిస్ ద్వారానే అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు ఫస్ట్ ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఆన్సర్ పెట్టినా నేను చెప్పలేదు అంటే, ఒకటి మీ ఆన్సర్ తప్పైనా అయి ఉండాలి, లేదా ఖచ్చితంగా నెట్వర్క్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకళ్ళకి ఫస్ట్ పెట్టినట్టే వస్తుంది ఆన్సర్, కానీ ఇంకొకళ్ళకి అలా రాదనమాట. సో అలా నెట్వర్క్ పరిస్థితుల వల్ల మీ పేరు అనేది కిందకి వెళ్ళడం జరుగుతుంది. లైవ్ చాట్ చూస్తుండండి, నేనైతే టాప్ ప్లేసెస్ని ఈసారి కూడా అనౌన్స్ చేస్తాను. అలాగే ఈ సెషన్ విన్నర్స్ని అయితే ఎండ్ ఆఫ్ ది వీడియోలోనే చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, లేదా నెక్స్ట్ హిందీ సెషన్లోనే చెప్తాను. సో మీరైతే సిద్ధంగా ఉండండి స్టూడెంట్స్. అలాగే కామెంట్స్ అనేవి అంటే ఆన్సర్స్ని మెయిన్ కామెంట్స్లో పెట్టొద్దు, మీరైతే ఖచ్చితంగా అక్కడ లైవ్ చాట్లోనే ఇవ్వండి. అలాగే లైవ్ చాట్లో ఇంకొకటి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, క్వశ్చన్ నెంబర్ ఇచ్చి ఫుల్ స్టాప్ ఇస్తే ఇవ్వండి, లేదా వద్దు. దెన్ ఆ తర్వాతే ఆప్షన్ ఇవ్వండి, అది కూడా క్యాపిటల్ లెటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో క్యాపిటల్ లెటర్ ఇస్తే ఏమవుతుందంటే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మీరు కొంచెం ఆలోచించి ఆన్సర్ అయితే పెట్టండి. వెంటనే క్వశ్చన్ చూడగానే పెట్టేస్తే మీది రైట్ అవుతుందో లేదో తెలియదు, మీ పేరైతే అప్పుడు రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకొన్ని క్షణాల్లో అయితే హిందీ టెస్ట్ స్టార్ట్ అవబోతుంది, మీరైతే సిద్ధంగా ఉండండి స్టూడెంట్స్. फर्स्ट क्वेश्चन, दुनिया, इस शब्द का अर्थ क्या है? ऑप्शन ए धरती, ऑप्शन बी आकाश, ऑप्शन सी जगत, ऑप्शन डी पाताल. धरती, आकाश, जगत, पाताल. Correct answer is
ऑप्शन सी। सेकंड क्वेश्चन, रात में सपने आते हैं शब्द का तत्सम रूप क्या है? ऑप्शन ए सपनाएं, ऑप्शन बी स्वप्न, ऑप्शन सी नींद, ऑप्शन डी स्वप्न। Correct answer is option B. थर्ड क्वेश्चन इज हम कल हैदराबाद जाएंगे क्रिया विशेषण शब्द क्या है? ऑप्शन ए कल, ऑप्शन बी हम, ऑप्शन सी जाएंगे, ऑप्शन डी हैदराबाद। कल हम जाएंगे हैदराबाद। Correct answer is option A. फोर्थ क्वेश्चन इज 1977 अक्षरों में लिखिए। ऑप्शन ए 1977, ऑप्शन बी 1977, ऑप्शन सी 1987, ऑप्शन डी 1967। Correct answer is option B. फिफ्थ क्वेश्चन, सब डैश फल चाहिए कारक पहचानिए। ऑप्शन ए ने, ऑप्शन बी में, ऑप्शन सी से, ऑप्शन डी को। ने, में, से, को। Correct answer is option D. सिक्स्थ क्वेश्चन, नवरत्न समास क्या है? समास क्या है? ऑप्शन ए द्विगु समास, ऑप्शन बी बहुव्रीहि समास, ऑप्शन सी तत्पुरुष समास, ऑप्शन डी द्वंद्व समास। द्विगु समास, बहुव्रीहि समास, तत्पुरुष समास, द्वंद्व समास।
Correct answer is option A. Seventh question, रामावतार संधि विच्छेद क्या है? रामावतार संधि विच्छेद क्या है? ऑप्शन ए रामा प्लस अवतार, ऑप्शन बी रामा प्लस अवतार, ऑप्शन सी राम प्लस अवतार, ऑप्शन डी राम प्लस अवतार. Correct answer is option C. Eighth question, सीता काम करती है, इस वाक्य में संज्ञा क्या है? ऑप्शन ए काम, ऑप्शन बी करती, ऑप्शन सी है, ऑप्शन डी सीता. काम करती है सीता, संज्ञा क्या है? Correct answer is option D. क्वेश्चन नंबर 9, वह फल खाएगा, वचन बदलो, वचन बदलो. ऑप्शन ए वे फल खाएगा, ऑप्शन बी वह फल खाएंगे, ऑप्शन सी वे फल खाएंगे, ऑप्शन डी वे फल खाएंगे. Correct answer is option C. 10th question is गैर हाजिर, उपसर्ग क्या है? ऑप्शन ए हाजिर, ऑप्शन बी गैर, ऑप्शन सी जिर, ऑप्शन डी गैरा. उपसर्ग क्या है? पहचानिए. Correct answer is option B. 11th question is छात्र पाठ पढ़ते हैं, लिंग बदलो, लिंग बदलो. ऑप्शन ए छात्रा पाठ पढ़ती है, ऑप्शन बी छात्राएं पाठ पढ़ती है, ऑप्शन सी छात्राएं पाठ पढ़ती है, ऑप्शन डी छात्राएं पाठ पढ़ाती है.
Correct answer is option C. 12th question. भारतीय प्रत्यय क्या है? प्रत्यय क्या है? ऑप्शन ए ई, ऑप्शन बी ती, ऑप्शन सी ई, ऑप्शन डी ई. Correct answer is option A. 13th question is वह बाजार से तरकारी लाती है, क्रिया क्या है? ऑप्शन ए वह, ऑप्शन बी तरकारी, ऑप्शन सी बाजार, ऑप्शन डी लाती है. Correct answer is option D. 14th question. 14th question. वह फल खाया, वह फल खाया, शुद्ध कीजिए. ऑप्शन ए वह फल खाए, ऑप्शन बी उसने फल खाया, ऑप्शन सी वह फल खाएंगे, ऑप्शन डी वह फल खा. Correct answer is option B. 15th question. रमेश अच्छा लड़का है, रमेश अच्छा लड़का है, विशेषण क्या है? ऑप्शन ए अच्छा, ऑप्शन बी है, ऑप्शन सी लड़का, ऑप्शन डी रमेश. Correct option is option A. सच विलोम शब्द क्या है? सच विलोम शब्द क्या है? ऑप्शन ए असच, ऑप्शन बी असत्य, ऑप्शन सी झूठ, ऑप्शन डी बुरा.
Correct answer is option C. 17th question. 2020 अक्षरों में क्या है? ऑप्शन ए 2020, ऑप्शन बी 2020, ऑप्शन सी 200, ऑप्शन डी 220. Correct answer is option B. 18th question. सही वर्तनी शब्द पहचानो. सही वर्तनी शब्द पहचानो. राष्ट्रीय, 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 राष्ट्रीय. Correct answer is option D. 19th question. गुरु. स्त्रीलिंग क्या है? स्त्रीलिंग क्या है? ऑप्शन ए गुरुआइन, ऑप्शन बी गुरुआइन, ऑप्शन सी गुरुआइन, ऑप्शन डी गुरुइन. Correct answer is option C. 20th question. दिशाएं गूंज उठना. दिशाएं गूंज उठना. मुहावरे का अर्थ क्या है? ऑप्शन ए दिशाओं में चलना, ऑप्शन बी नींद से उठना, ऑप्शन सी पढ़ने के लिए उठना, ऑप्शन डी प्रतिध्वनित होना. Correct answer is option D. 21st question. राम रतन धन पायो. तत्समरूप लिखिए. ऑप्शन ए रत्न, ऑप्शन बी रत्नो, ऑप्शन सी రంతు, ఆప్షన్ డి రంత. కరెక్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. అలాగే మీ కామెంట్స్కి ఇది లైవ్ వీడియో అయినా కానీ లైవ్ చాట్లోనే రిప్లై ఇస్తాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ప్రీ రికార్డెడ్ వీడియో.
ఇంతసేపు అయితే జస్ట్ క్వశ్చన్స్ చదువుతూ ఆప్షన్స్ చెప్తున్నాను కానీ ఏం తర్వాత మాట్లాడలేదు కదా. సో ఇప్పుడైతే మాట్లాడడానికి ట్రై చేస్తాను. మీరైతే క్వశ్చన్స్ని ఎంజాయ్ చేస్తూ ఆన్సర్ చేయండి. Correct answer is option A. 22nd question. राह दिखाना मुहावरे का अर्थ. ऑप्शन ए मर जाना, ऑप्शन बी हाजिर होना, ऑप्शन सी मार्गदर्शन करना, ऑप्शन डी चित्र दिखाना. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఆప్షన్స్ పెడుతూ ఉండండి స్టూడెంట్స్. మనకైతే చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది కూడా. సో మ్యాక్సిమం టైమ్స్ అనేది మీరు ఈ క్వశ్చన్ని బిట్స్లో అయితే చూసుంటారు. Correct answer is option C. 23rd question. मैं खरीदता हूँ वचन बदलो. ऑप्शन ए हम खरीदता है, ऑप्शन बी हम खरीदता है, ऑप्शन सी हम खरीदते हैं, ऑप्शन डी हम खरीदता हूँ. సో ఇలా అయితే మనకు ఆప్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. కొంచెం శ్రద్ధ పెడితే ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్స్. సో మీరైతే గమనిస్తూ ఉండండి. సో చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. సో మీరైతే ఈజీగా ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. Correct answer is option C. 24th question. పర్యావరణ్ సంధి విచ్ఛేద్ అంటే విడదీయాలి ఫ్రెండ్స్. సో మనకు ఆప్షన్ ఏ అయితే పర్యా ప్లస్ వరన్, ఆప్షన్ బి పరి ప్లస్ ఆవరన్, ఆప్షన్ సి పర్ ప్లస్ ఆవరన్, ఆప్షన్ డి పై ప్లస్ ఆవరన్. అలాగే నేను ఎందుకు మాట్లాడట్లేదంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని, మీరు ఆలోచనలో ఉంటారు కదా ఆన్సర్ ఏదని, అందుకని స్టూడెంట్స్. అండ్ లాస్ట్లో అయితే వెంటనే వెళ్ళిపోకుండా సాంగ్ని అయితే ఎంజాయ్ చేస్తూ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి స్టూడెంట్స్. మ్యాక్సిమం అన్నిటికీ రిప్లై ఇస్తాను. అలాగే లైవ్ చాట్లో ఎప్పుడు మీ క్వశ్చన్స్ని రెడీగా ఉంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం అన్నిటికీ రిప్లై ఇస్తాను కదా, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. ఎలాంటి డౌట్స్ అయినా క్లారిఫై చేస్తాను. करेक्ट आंसर इज ऑप्शन बी. गांव का रहने वाला, गांव का रहने वाला अनेक शब्दों के लिए एक शब्द. ऑप्शन ए गावक, ऑप्शन बी ग्रामन, ऑप्शन सी नागरिक, ऑप्शन डी ग्रामीण. సో ఇవైతే ఆప్షన్ మనకి స్టూడెంట్స్. సో మీరైతే సెలెక్ట్ చేసుకొని లైవ్ చాట్లో రిప్లై ఇవ్వండి. करेक्ट आंसर इज ऑप्शन डी. 26th क्वेश्चन. गंगाजल समास क्या है? समास क्या है?
ऑप्शन ए तत्पुरुष समास, ऑप्शन बी द्वंद्व समास, ऑप्शन सी द्विगु समास, ऑप्शन डी బహువ్రీహి సమాస్. సో మీరైతే ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నేను మీ ఆన్సర్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో టాప్లో ఉండడానికి ట్రై చేయండి. అలాగే ఒకవేళ లేకపోయినా అంటే మీ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినా కానీ ఎటువంటి బాధపడద్దు. నెక్స్ట్ టైం అనేది మనకి ఖచ్చితంగా అవకాశం అనేది వస్తూనే ఉంటుంది. అలానే మీరు ఈ క్విజెస్ని సో డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. Correct answer is option A. 27th question 1573 अक्षरों में लिखिए, अक्षरों में लिखिए. 1563 ऑप्शन ए, ऑप्शन बी 1573, ऑप्शन सी 1543, ऑप्शन डी 1583. Correct answer is option B. 8th question आप कुर्सी डैश बैठिए, कारक चिन्ह पहचानिए. ऑप्शन ए में, ऑप्शन बी पर, ऑप्शन सी से, ऑप्शन डी को. మీరైతే లాస్ట్లో వెయిట్ చేయండి స్టూడెంట్స్. మీరు ఎటువంటి డౌట్స్ అడిగినా నేను రిప్లై ఇస్తాను. అండ్ సాంగ్ని ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేయండి, ఎందుకంటే ఇంతసేపు మీ శ్రమ అనేది ఆ సాంగ్ ద్వారా రిలీఫ్ చేద్దామని నేనైతే అనుకున్నాను. సో మీకు ఆ సాంగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైవ్ చాట్లో నాకు కామెంట్ అయితే పెట్టండి. Correct answer is option B. 9th question दिवस तत्सम क्या है, दिवस तत्सम क्या है. ऑप्शन ए रात, ऑप्शन बी दिन, ऑप्शन सी सूरज, ऑप्शन डी चांद. Correct answer is option B. Last question students, 30th question बिल्ली लिंग बदलो. ऑप्शन ए बिल्लियाँ, ऑप्शन बी बिल्ला, ऑप्शन सी बिलाव, ऑप्शन डी बिल्ले. సో లాస్ట్ క్వశ్చన్ కాబట్టి సో కొంచెం టైం అయితే తీసుకోండి మీరు సెషన్ని ఎండ్ చేయడానికి. అండ్ లాస్ట్లో మీకు సాంగ్ ప్రొవైడ్ చేస్తా అన్నాను కదా, సో సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు విని మీ కామెంట్స్ ఏమన్నా అడగాలనుకున్నా, నేను రిప్లై ఇవ్వలేదనుకున్నా, మీకేమన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా నాకైతే లాస్ట్లో లైవ్ చాట్లో చెప్పండి. నేనైతే
మ్యాక్సిమం ట్రై చేస్తాను వాటిని ఫుల్ఫిల్ చేయడానికి. అండ్ మీ కామెంట్స్కి అయితే ఖచ్చితంగా రిప్లై నేను ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి.